నమస్కారం సార్, నా పేరు రాయిడి ప్రదీప్ నాయుడు, పందెలపల్లి గ్రామం, వేటపాలెం మండలం, బాపట్ల జిల్లా, చీరాల నియోజకవర్గం. నేను అథ్లెటిక్స్ 100 మీటర్ 2021 సంవత్సరం నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. మొదటిసారిగా పంజాబ్ రాష్ట్రం పటియాలాలో 100 మీటర్ని 100 మీటర్ 14 సెకండ్స్లో పూర్తి చేశాను. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ అథ్లెటిక్ అసోసియేషన్లోను, అథ్లెటిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ఇండియన్ గ్రాండ్ పిక్స్లో కేరళలో 12 సెకండ్స్లో పూర్తి చేశాను. ఆ తర్వాత మళ్ళీ నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అలహాబాద్లో 11 సెకండ్స్లో పూర్తి చేశాను. ఆంధ్రప్రదేశ్ అథ్లెటిక్ అసోసియేషన్లో కూడా 100 మీటర్ 11 సెకండ్స్లో పూర్తి చేశాను. నాకు 2024 సంవత్సరము 28వ తారీఖు ఫిబ్రవరి నెల అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 100 మీటర్స్ను 2025, 26, 27 3 సంవత్సరాలు ప్రాక్టీస్ చేయడానికి స్పోర్ట్స్ కిట్ అండ్ డైట్ కోసం 5 లక్షల రూపాయలు ఆర్థికంగా శాంక్షన్ చేశారు. ఆ తర్వాత ఎలక్షన్ కూడా రావడం వల్ల ఆగిపోయింది. 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం నాకు అందలేదు. ఆ తర్వాత ఇప్పుడు కరెంటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని అందరినీ కలిసి ఆర్థికంగా సహాయం అడిగాను. ఇంతవరకు నాకు 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందలేదు. నేను 2026, 27, 28 3 సంవత్సరాలు ప్రాక్టీస్ చేసి అథ్లెటిక్స్లో 100 మీటర్ రన్నింగ్ను, 100 మీటర్ల రన్నింగ్, అథ్లెటిక్స్లో 100 మీటర్ల రన్నింగ్ను 10 సెకండ్స్లో పూర్తి చేసి ఇండియా ఫస్ట్ రావాలని నా లక్ష్యం, నా ఆశయం. అదేవిధంగా నేను బాగా కష్టపడి ప్రాక్టీస్ చేసి ఆంధ్ర రాష్ట్రానికి, భారతదేశానికి పథకాలు సాధించడం కోసం 100 మీటర్ ప్రాక్టీస్ చేయడానికి స్పోర్ట్స్ కిట్ అండ్ డైట్ కోసం నాకు శాంక్షన్ చేసిన 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేయాలని ముఖ్యమంత్రి గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చీఫ్ సెక్రటరీ గారికి అందరికి కూడా మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. నేను ఇప్పటివరకు సీఎం గారిని, డిప్యూటీ సీఎం గారిని, లోకేష్ గారిని, సిఎస్ గారిని, సీఎం గారి సెక్రటరీ, స్పోర్ట్స్ మినిస్టర్ అందరినీ కలిసి నా సమస్యను వివరించాను. ఇంతవరకు మాకు ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేసిన 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందలేదు. ఈ వీలైనంత తొందరలో, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, అవకాశం ఉన్నంత వరకు వీలైనంత తొందరలో ముఖ్యమంత్రి గారు నాకు శాంక్షన్ చేసిన 5 లక్షల రూపాయల సహాయాన్ని అందజేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా అప్పటి బాపట్ల కలెక్టర్ వెంకట మురళీ గారు కూడా నాకు 1 లక్ష రూపాయలు ఆర్థికంగా సహాయం చేయమని రెవెన్యూ స్పెషల్ సిఎస్ జయలక్ష్మి మేడం గారికి లెటర్ రాశారు. ఆ 1 లక్ష రూపాయలు కూడా నాకు అందలేదు. ఆ 1 లక్ష రూపాయలు కూడా వెంకట మురళి ఐఏఎస్ ఆఫీసర్ గారు రాసిన 1 లక్ష రూపాయలు కూడా నాకు అందజేయాలని, టోటల్గా నాకు మొత్తం రాష్ట్ర ప్రభుత్వం నుండి 6 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం నిలిచిపోయింది. నిలిచిపోయిన 6 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని తొందరగా రిలీజ్ చేయాలని నేను మీడియా ద్వారా ముఖ్యమంత్రి గారిని, చీఫ్ సెక్రటరీ గారిని కోరుతున్నాను.